కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భారీ పోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేర్చని ఎన్నికల హామీలను ఎండగట్టేందుకు సమరభేరి పేరిట ఏకంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు గులాబీ దళం కదం తొక్కుతోంది. అయితే ఈసారి కార్యక్రమాలకు తూతూ మంత్రంగా చేస్తే ఉపేక్షించేది లేదని, పదవులు ఊడుతాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ బీఆర్ఎస్ చేపట్టిన ఈ సమరభేరి వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? కేటీఆర్ హెచ్చరికలతో ద్వితీయ శ్రేణి నేతల పనితీరులో మార్పు వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు పూర్తవుతోంది. ఈ కాలాన్ని ఒక మైలురాయిగా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం పేరిట సమరబేరి మోగించడానికి సర్వం సిద్ధం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన అనేక కీలకమైన హామీలను నేటికీ నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరు బాట పట్టబోతోంది. అయితే అధికార పక్షంపై వ్యతిరేకతను కేవలం ఏదో తూతూ మంత్రంగా ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి వదిలేసే ఆలోచనలో గులాబీ పార్టీ లేదు. ఈసారి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో గట్టి సెగ తగిలేలా, ప్రజల్లోకి తమ గళం బలంగా వినిపించేలా ఏకంగా వారం రోజుల పాటు నిరంతరాయంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని గులాబీ అధిష్టానం ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. సమరభేరి పేరిట పార్టీ ఈ స్థాయిలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడం, వారం రోజుల పాటు పక్కా షెడ్యూల్ వేయడం వెనుక అత్యంత బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో కూడగట్టడమే ఈ సమరభేరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు సమరభేరి నిర్వహించాలన్న నిర్ణయం వెనుక పార్టీ అధిష్టానం వద్ద ఉన్న ఒక కీలకమైన ఫీడ్బ్యాక్ ప్రధాన కారణం. ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ తీసుకున్న అనేక నిరసన కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కేవలం ముఖ్య నేతల ఆధ్వర్యంలో మాత్రమే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ అదే కార్యక్రమాలను జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లోకి తీసుకెళ్లడంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం దారుణంగా విఫలమవుతోందన్న రిపోర్టులు అధిష్టానానికి చేరాయి. స్థానికంగా కార్యక్రమాలను కేవలం మమా అనిపిస్తున్నారని, ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించడంలో ఇన్ఛార్జీలు ఆసక్తి చూపడం లేదని పార్టీ పెద్దలు గుర్తించారు. అందుకే ఈసారి వారం పాటు చేయబోయే సమరభేరిని కేవలం చేశామంటే చేశాం అన్నట్టుగా కాకుండా అత్యంత సీరియస్గా జరపాలని పక్కాగా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతం కావాలంటే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందులో మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొని తీరాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఇదే టెలికాన్ఫరెన్స్ సమయంలో పార్టీ నేతలకు కేటీఆర్ అత్యంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లకపోయినా, నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తాము పెద్దగా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇక మీదట నాయకుల అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై వారం రోజుల పాటు సమరభేరీ చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఆషామాషీగా తీసుకోలేదని, ఇది రాబోయే భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ఒక బలమైన సంకేతమని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఇచ్చిన కార్యక్రమాల మాదిరిగానే ఈ సమరభేరిని కూడా నేతలు లైట్ తీసుకుంటే ఆ నాయకులను పార్టీ కూడా భవిష్యత్తులో అంతే లైట్ తీసుకుంటుందని ఆయన అత్యంత స్ట్రాంగ్గా హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ కార్యక్రమాలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని, ఈ బాధ్యతారాహిత్య వైఖరి అంతిమంగా పార్టీకే తీవ్ర నష్టం చేకూరుస్తుందని కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం అలసత్వం వహించినా అలాంటి వాళ్ల విషయంలో కఠినమైన నిర్ణయాలుంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. సమరభేరీ కార్యక్రమం పట్ల నేతలు చూపించే శ్రద్ధ ఆధారంగానే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేస్తోంది. ఈ కార్యక్రమం ఏమాత్రం విజయవంతం కాని నియోజకవర్గాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ఇన్ఛార్జీలను తక్షణమే మార్చే ప్రతిపాదన కూడా అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. చాలా మంది నాయకులు కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి చెబుతున్న సాకులపై కూడా కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందేమోనని, ఒకవేళ అదే జరిగితే ఏ నియోజకవర్గం ఎవరికి వస్తుందో, ఏ ప్రాంతం ఎటు వెళ్తుందో తెలియని సందిగ్ధతలో ఇప్పట్నుంచే డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తమ దృష్టికొచ్చిందని కేటీఆర్ నేరుగానే ప్రస్తావించారు. ఇలాంటి పునర్విభజన సాకులను ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. భవిష్యత్తులో టికెట్లు ఆశించేవారు ఖచ్చితంగా ప్రస్తుత కష్టకాలంలో పార్టీతో పాటు నిలబడాల్సిందేనని, సాకులు వెతుక్కొని పక్కకు తప్పుకునే వారికి భవిష్యత్తులో పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైన అంశం ఆర్థికపరమైనది. స్థానికంగా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా దానికి రాష్ట్ర పార్టీ నుంచే నిధులు ఆశించడం కరెక్ట్ కాదని కేటీఆర్ నేతలకు క్లాస్ తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో లోకల్గా ఉన్న నాయకులు, ముఖ్యంగా గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అనేక పదవులు అనుభవించిన వాళ్లే పార్టీ కార్యక్రమాల ఖర్చులన్నీ భరించాలని ఆయన పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటినుంచే ప్రభుత్వంపై నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండాలని ముఖ్య నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇన్నాళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని నాయకులు ఎలా విశ్రమించినా పర్వాలేదు కానీ ఇక ఎన్నికల సమయం క్రమక్రమంగా సమీపిస్తున్న కొద్దీ అందరిపైన రాజకీయ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ కీలకమైన దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోకూడదని గులాబీ అధిష్టానం అత్యంత బలంగా భావిస్తోంది. ఈ సమరభేరీ కార్యక్రమంతో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపి రాబోయే ఎన్నికలకు సమరశంఖం పూరించాలన్నదే బీఆర్ఎస్ అసలు వ్యూహమని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. పొలిటికల్ మామాలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.